సరే, ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఈరోజు యథావిధిగా మనం ఒక ప్రార్థన, తర్వాత 2 పాటలు, తర్వాత మనం ఒక అధ్యాయాన్ని చదువుకుంటూ దాన్ని అప్పారావు అన్నయ్య చక్కగా సంక్షిప్తంగా వివరించటం, తర్వాత పాఠంలోనికి మనం వెళ్ళి దేవకిరణ్ గారి ద్వారా మనం మిగతా విషయాలను నేర్చుకుంటున్నాము. కాబట్టి మనం ఈ క్లాసుని ప్రారంభించుకుందాము. సహోదరులు అప్పారావు గారి ప్రార్థనతో మనం ఈరోజు ఈ యొక్క క్లాసుని ప్రారంభించుకుందాం. అందరికీ వందనాలు. తమ్ముడు కృతజ్ఞతలు చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామంలో ఉదయకాల వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నామండి. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మందు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ యొక్క లేఖనాన్ని చదువుకున్నట్టుకు, మీ నామమును ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన మీ సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నాయన మేము ప్రారంభించుకొని పోవచ్చుండగా ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మాకు కావలసిన జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని బోధించబోచున్నటువంటి దేవకిరణ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానం వివేకం నిమ్మని వేడుకుంటున్నాం. చదువుతున్న వారికి అందరికీ జ్ఞానం నిమ్మని, తెలియని దాన్ని తెలియపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటి కీర్తన ఎవరు పడతారు? క్రీస్తునందు సహోదరి జ్యోతికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంధ్య కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అప్పారావు మీరు పాడతారా మొదటి కీర్తన? పాడండి. దేవుని వాక్యమో ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యమో ధ్యానించు, దినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు, ఆయన మాటలో ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలి ఇచ్చిన ప్రియుడు, తన సుతుడేసును బలి ఇచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము
ధ్యానించు. దిన దినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు. ఆయన మాటలో ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. యథార్థమైనట్టి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. యథార్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలో అనుసరించు. ఆయన ఆజ్ఞలో అనుసరించు. దేవుని వాక్యము ధ్యానించు. దిన దినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు. ఆయన మాటలో ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకాశలకు నీవు లోబడక జీవించు. లోకమంతా సిలువ సువార్త సాటించు. లోకమంతా సిలువ సువార్త సాటించు. దేవుని వాక్యము ధ్యానించు. దిన దినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు. ఆయన మాటలో ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. వందనాలండి. వందనాలు అన్నయ్య. అలాగే మన మధ్యలో సోదరుడు నరేష్ బాబు, నరేష్ ఇప్పుడే జాయిన్ అయ్యాడు, మళ్ళీ లీవ్ అయిపోయినట్టున్నాడు. సరే, హైదరాబాద్ నరేషా? అవునన్నయ్య, హైదరాబాద్ నుంచి నరేష్. సరే సరే, ఓకే ఓకే. రెండో కీర్తనగా బ్రదర్ గారు మీరేమన్నా పాడతారా? సుధాకర్ గారు వినబడుతుందండి వాయిస్? మీ వాయిస్ వినపడుతుంది, కానీ మీరు అది స్పీకర్ను ప్రెస్ చేయకుండానే వినపడుతుందండి మాకు. ఇప్పుడు హలో నరేష్, వందనాలు. ఆ స్పీకర్ను ప్రెస్ చేసి మాట్లాడు.
నరేష్ నరేష్ తమ్ముడు వందాలు. నరేష్ ఆ మధ్యలో లీవ్ బటన్ పక్కన స్పీకర్ బటన్ ప్రెస్ చేసి వీలైతే ఒక కీర్తన పాడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. సరే, ఓకే అన్నయ్య, మీరు పాడేయండి స్వామి గారు. ఓకే ఓకే ఓకే. నేను పాట పాడమంటారా మళ్ళీ? మీ ఇష్టం అన్నయ్య, ఏదైనా పర్లేదు. అంటే పాడమన్నారు కదా అని నేను సిద్ధపడి ఉన్నా. పాడండి. ఓకే ఓకే. సరే. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చిన మీ అందరికీ, ఆన్లైన్ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. అలాగే దేవకరణ్ గారికి కూడా వందనాలు, ఇంకా రాలేదనుకుంటా. అలాగే అప్పరాణి గారి వందనాలు, అలాగే అధ్యక్షుల వారికి వందనాలు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో అన్న పాట పాడి మరోసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు. అలాగే ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీ దివు నీకే ఆశాశ్వితమనుకో. నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీ దివు నీకే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో ఆస్తిపాస్తులు నీకు నష్టమైనను, ఆప్తులంతా నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఆస్తిపాస్తులు నీకు నష్టమైనను, ఆప్తులంతా నిన్ను విడిచి వెళ్ళిపోయినా, బంధువర్గమే నీకు దూరమైనను, బంధువర్గమే నీకు దూరమైనను, లోతు భార్యలా నీవు వెనుదిరుగకు, లోకాశలకు నీవు లొంగిపోకు. లోతు భార్యలా నీవు వెనుదిరుగకు, లోకాశలకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీ దివు నీకే ఆశాశ్వితమనుకో. నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీ దివు నీకే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో రాజువైనను రాజువైనను, రాజాధికారమంత నీకు ఉన్నను, రాజువైనను రాజువైనను, రాజాధికారమంత నీకు ఉన్నను, యోధుడైనను యుద్ధశూరుడైనను, యోధుడైనను యుద్ధశూరుడైనను, దావీదు రాజులా వెనుదిరుగకు, కామవాంఛులకు నీవు లొంగిపోకు. దావీదు రాజులా వెనుదిరుగకు, కామవాంఛులకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలీలో, ఈ లోకయాత్రలో
ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీది ఉనికే ఆశాశ్వితమనుకో, నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీది ఉనికే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో రూపమున్నను లోక జ్ఞానమున్నను, అంగ బలము అర్ధ బలము నీకు ఉన్నను, రూపమున్నను లోక జ్ఞానమున్నను, అంగ బలము అర్ధ బలము నీకు ఉన్నను, కీర్తి సంపదలు ఎన్నో నీకు ఉన్నను, కీర్తి సంపదలు ఎన్నో నీకు ఉన్నను, సొలొమోనులా నీవు వెనుదిరుగకు, అన్య దేవతలకు నీవు లొంగిపోకు, సొలొమోనులా నీవు వెనుదిరుగకు, అన్య దేవతలకు నీవు లొంగిపోకు. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీది ఉనికే ఆశాశ్వితమనుకో, నీ ప్రాణమే క్షణభంగురమనుకో, నీది ఉనికే ఆశాశ్వితమనుకో. ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో, ఈ లోకయాత్రలో ఈ స్వల్ప మజిలిలో. వందనాలండి. వందనాలు అన్నయ్య. ఇప్పటి వరకు చక్కటి 2 కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత బైబిల్ పఠనం, ఆదికాండము 7వ అధ్యాయాన్ని మనం బైబిల్ పఠనంగా ఈరోజు చదువుకోవాలి. అయితే 7వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. మొదటి 8 వచనాలు సంధ్య నువ్వు చదవమ్మా. దావకర్ణ గారు వందనాలండి. 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 ఓకే ఓకే. వందనాలండి. ఒక మాట, చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మ్యూట్ లో పెడితే మీ వాయిస్ వినపట్లేదేంటి? ఏంటండి? మీరు మాట్లాడేటప్పుడు అంటే ఇందాక స్వామి గారు పాట పాడుతూ ఉంటే నేను మ్యూట్ లో పెట్టా, అటు నుంచి వాయిస్ వినిపించడంలా, మళ్ళీ అన్మ్యూట్ చేస్తేనే వినపడుతుంది. అంటే నేను మ్యూట్లో ఎందుకు పెడతానంటే ఇటు నుంచి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది అని. వినిపిస్తాయండి, అలా ఏం ఉండదే. నేను మ్యూట్లో పెడితే అటు నుంచి ఆగిపోతుంది. 2-3 సార్లు చెక్ చేశాను, ఈ పాట వినపట్లేదు ఏందని చెప్పేసి మళ్ళీ అన్మ్యూట్ చేస్తే అప్పుడు వినపడుతుంది. మీరు మ్యూట్ చేయట్లేదు అనుకుంటా. స్పీకర్ ఆఫ్ చేస్తున్నట్టున్నారు మీరు. మధ్యలో ఉన్నదేమో స్పీకర్, మీరు మాట్లాడితే వినిపించేది. దాని పక్కన కెమెరా నుండి దానిపైన ఒకటి స్పీకర్ గుర్తుంటది, అది మీరు ఆన్ చేయండి. అది అన్మ్యూట్ చేయాలా? అది ప్రెస్ చేస్తే అప్పుడు స్పీకర్ పైకి వినిపిస్తుంది మాట మీకు, ఎవరన్నా వేరే వాళ్ళు మాట్లాడింది. నేను బ్లూటూత్ పెట్టుకున్నానండి. బ్లూటూత్ పెట్టుకున్నారా? బ్లూటూత్ పెట్టుకున్నారా? అయితే మరి బ్లూటూత్ పెట్టుకున్నా కానీ ఆఫ్ చేయొచ్చు, వినిపించింది కదా, ఇబ్బంది ఏమి ఉండదు. మధ్యలోది మ్యూట్ లో పెట్టినప్పుడు నా మాట వినపడకుండా ఉండాలని మ్యూట్ లో పెట్టుకుంటే అవతల నుంచి కూడా వినిపించడం లేదు. అయితే ప్రభుదాస్ అన్నయ్య మొన్న కూడా ఇదే ప్రాబ్లం చెప్పారు. మరి ఏంటి తర్వాత చూద్దాము, ఈ రోజు అయిన తర్వాత. ఓకే 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 కానివ్వండి. అంటే ఇప్పుడు ఏమో అయితే సరే ఓకే. అయ్యగారు వందనాలండి. వందనాలండి, చెప్పండి. అయ్యా, అందులోకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి అలోలోకి వెళ్ళి పర్మిషన్స్ లోని వాయిస్ యాక్టివేట్ చేస్తే వస్తాయి సార్ అవి. సెట్టింగ్స్ లోకి సరే తర్వాత చూద్దాం.
ఆ తర్వాత చూద్దాం, కానివ్వండి. నాకు టైం అయిపోద్ది, మనకి ప్రోగ్రామ్ పని కానివ్వండి. బైబిల్ రీడింగ్ ఓకేనండి. స్టార్ట్ లోపలికి చేయండి. వెళ్ళి చేస్తా ఉండండి పని. మొన్న సెట్టింగ్స్ లాగా మొన్న వెళ్ళాము చూడండి, అట్లా చేయండి. ఓకే 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 కానివ్వండి కానివ్వండి. ఉమ్, సరే. ఆ, సంధ్య, నువ్వు చదవమ్మా ఈ 8 వచనాలు. తర్వాత సుధాకర్ గారు మీరు వెనక చదివితే చదవండి. అందరికి వందనాలండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. సుధాకర్ గారు మీరు చదువుతారా? చదువుతానండి. వాయిస్ వినబడుతుందా? వినపడుతుందండి, చదవండి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలలో ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడిది జతలు జతలుగా ఓడలో నోవహు వద్దకు చేరును. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలనియు ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును అతని కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్య ఇయు వారితో కూడా అతని 3 కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించును. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలో ఉన్న నోవహు నొద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. చాలండి, ఇంకా చదవమంటారు? పద్దెనిమిదో వచనం వరకు చదవండి. ఆ జల ప్రవాహములు 40 దినములు భూమి మీద నుండగా జలమును విస్తరించి ఓడను తేల్చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు 18 వరకే కదండి. ప్రభుదర్శన మిగతా 8 వచనాలు మీరు చదవండి. ప్రభుదాస్ అన్నయ్య.
తమ్ముడు నేను చదవనా లేకపోతే? చదవండి అన్నయ్య అయితే. పద్దెనిమిది దాకా మెదగా చదివారు కదా, 19 చదవాలి నేను. సరే. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలందున ఆకాశముందుట కిందనున్న గొప్ప పర్వతములు అన్నియు మునిగిపోయెను. 15 మూరల ఎత్తును నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగి పోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోను, నాసికా రంధ్రములలోను జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడును. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడును. నోవాహును అతనితో కూడా ఆ వాడలోను ఉన్నవనియు మాత్రమే మిగిలియుండెను. 150 దినములు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. అంతే తమ్ముడు. అంతవరకు. వాక్య పఠనాన్ని చదివి వినిపించినటువంటి సహోదరులు ముగ్గురికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క 7వ వచనాన్ని వివరించవలసిందిగా క్లుప్తంగా సహోదరుల అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ 7వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మొదట్లో మనం చూసినట్లుగా అయితే యెహోవా దృష్టికి ఎవరు నీతిమంతుడిగా ఉన్నాడు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. దేవుడు, నీవే నీతిమంతుడుగా గనుక నీవును నీ ఇంటి వారును వాడిలో ప్రవేశించండి అని చెప్పాడు మొట్టమొదటి వచనంలో. తర్వాత బైబిలు అన్ని ప్రాంతాల భాషలకి సంబంధించినట్లుగా తెలుగులో ముద్రించడం గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఒక ప్రాంతంలోనేమో ఆడవి మగవు అన్నాడు, ఇంకొక ప్రాంతానికి వచ్చేసరికేమో పెంటివి 7 పోతులు 7 అన్నాడు. ఈ పెంటి అనేటువంటి భాష కొంతమందికి తెలియకపోవచ్చు. పెంటివి అంటే ఆడవి, పోతు అంటే మగవి. దీన్ని బట్టే ఒకసారి ఏమన్నారంటే, ఒక పాటలో నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించుతాను అనే పాటలో ఏడాది దూడలనా అని అనని వాళ్ళు ఎవరో రాశారు. వాళ్ళకి బుద్ధి లేదు, ఏమి లేదు. దూడ అంటే ఆడది. ఇది కృష్ణా జిల్లాలో దూడ అంటే ఆడది. ఏమండే, కంచనున్న మొండ కూడా దేవుడికి దూడ అర్పించదు, మగదే ఇస్తుంది. దూడ అంటే మగదే అని అర్థం చేసుకోవాలి మనం. అది ఇప్పుడు ఆ సంగతి కాదులేండి, అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడాను. తర్వాత మనము చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపించడం అనేది ఒకటి ప్రాముఖ్యమైనది, మనం గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఎంతమంది ఆ వాడలో రక్షింపబడ్డారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే, నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు ఒకటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి సంగతి. తర్వాత ఇంకేంటంటే, మనం ఇందులో ప్రాముఖ్యంగా మనకి తెలుసుకోవలసింది, మన జీవితకాంతం వరకు నిలబెట్టుకోవలసింది ఏంటంటే నీతి. దీనిని బట్టి
దేవుడు నీతిని ప్రేమించేవాడు అని మనల్ని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. నీతిమంతుడు నువ్వే నాకు కనబడ్డావు కాబట్టి నీ ఫ్యామిలీ, నిన్ను బట్టి నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను రక్షిస్తాను అనే సంగతి మనకి చాలా ప్రాముఖ్యమైనది కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాడలో ఈ ఆడవి మగవి జీవరాశులన్నీ ఆ వాడలో పెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరం. సైన్స్ ప్రకారంగా ఆలోచించేటప్పుడు 6,83,000 జీవరాశులు దేవుడు భూమి మీద సృష్టించాడనే సంగతి మనకి సైంటిస్టులు తెలియపరుచున్నారు. మరి ఇన్ని జీవరాశుల్ని ఆ వాడలో మరి తండ్రి అయిన దేవుడు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడాడు అనేది చాలా ఆశ్చర్యకరం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లుగా అయితే ఆయనకి ఈ వాడ తయారు చేసినప్పుడు తన వయసు 600 సంవత్సరాలు. ఇదొకటి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి సంగతి. తర్వాత ఎన్ని రోజులు వరకు ఆ నీళ్లు ఆరలేదంటే దాదాపు 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలను. సుమారు పడినదేమో వర్షము 40 రాత్రులు 40 పగళ్ళు. ఆ వాటరు 150 దినాల వరకు అది ప్రచండంగా కురిసిందనే సంగతి ఇక్కడ మనము చూసాం. ఇంకోటి 15 మూరలు ఎత్తు అంటే ఒక చోట అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడంటే పర్వతాలు కూడా మునిగిపోయి అన్నాడు. సో అంటే 15 మూరలకి పర్వతాలు మునగవు కదా, ఇంకా ఎక్కువ పడి ఉంటుంది అని మనము అర్థము అని అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే కొంతమందికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి ఇది ఎవరైనా అన్ని భాషలు తెలుసుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే అన్ని ప్రాంతాలు తిరిగినటువంటి వారికి తొందరగా అర్థమవుతుంది. మీలో ఎవరైనా చెప్పండి, పెంటి వెంటే ఆడవని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? అందరూ తెలవు. పెంటి అంటే ఏంటో నాకు కూడా ఫస్ట్ లో తెలిసేది కాదు. అట్లాగే ఈ యొక్క సంగతులను మనం ఒక్కొక్క వచనం చదివితే చాలా టైం అవుతుంది. టైం ఇప్పటికే చాలా దాటిపోయింది. కాబట్టి ఈ సమయాన్ని మనం సహోదరులకి కిరణ్ గారికి అప్పగిస్తే మనం కొద్ది గొప్ప నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ వందనాలు. వందనాలు అన్నయ్య. చక్కగా 7వ అధ్యాయాన్ని మీరు చక్కగా వివరించారు. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు. పర్లేదు, మనం నిదానంగా మాట్లాడుకుంటూ ఎలాగో 6:15 6:15 6:20 ఎట్లాగో అవుతుంది. పర్లేదు. అయితే ఏంటంటే దేవకర్ణ గారు, మీరు అరగంట లేదంటే 35 నిమిషాలు మాత్రమే తీసుకోండి. ఒకవేళ లెంత్ ఎక్కువైనా కానీ అది మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెనకబడతారేమో. అవసరమైతే ఇంకో రోజు మనం పొడిగించుకుందాము. సరే, ఇప్పుడు దేవకర్ణ గారు మెసేజ్ చెప్తారు. ప్రార్థన చేయండి అప్పారావు అన్నయ్య మెసేజ్ గురించి. అప్పారావు అన్నయ్య ఉన్నారా? అప్పారావు అన్నయ్య లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. ప్రభుదాస్ అన్నయ్య, ప్రభుదాస్ అన్నయ్య, ఎవరో ఒకరు చేయండి అయ్యా, టైం పోతుంది. సరే నేనే చేస్తాను. ఓకే. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు.
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాము. అలాగే వాక్య పఠనం ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుని ఉన్నాం తండ్రి. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంగా తండ్రి మా సహోదరుడు దేవకిరణ్ గారు బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి విషయమై తండ్రి మీ యొక్క లేఖనాలను సరైనటువంటి విధానంలో చదివి అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మీ ఎదుట నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి తండ్రి సహోదరుడు ప్రయాసపడి బోధించుండగా ప్రయాసకు తగినటువంటి ఫలితంగా మేమందరము కూడా తండ్రి ఆ విధంగానే తండ్రి క్రీస్తులోనే ఫలించి అభివృద్ధి చెందగలిగినట్లు మీ కృపని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రయాసపడుతున్నటువంటి సహోదరునికి తండ్రి తగిన ఫలితాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి బోధిస్తున్నటువంటి సహోదరునికి అలాగే వింటున్నటువంటి మా అందరికీ కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనల్ని అందరినీ కూడా తన మహాకృప చేత నడిపిస్తున్న మహాదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము గడిచిన పాఠంలో అనగా నిన్నటి దినమున బైబిల్ ఎలా చదవాలి అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. సుమారుగా ఒక 10 పాయింట్లు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక సమయానుకూలతను బట్టి మరొక 10 పాయింట్ల వరకు చెప్పడానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా పరిశీలించాలని మనం చేస్తున్నాను. ఈరోజు మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే కొంచెముగా వరుస క్రమముగా మనసులో ఆలోచనలతో కూడిన గ్రహింపుతో బైబిల్ మనం చదవాలి. కొంచెముగా అంటే మనం ఒక వచనాన్ని చదివి దానిని మనం ఆలోచిస్తూ గ్రహిస్తూ చదవాలి. ఒకవేళ మనము గ్రహించకపోయినట్లయితే బైబిల్ చదవటం వలన ఉపయోగం ఏమి లేదు. అంటే కొంతమంది జనవరి 1వ తారీఖు నుండి నేను బైబిల్ మొదలు పెట్టానండి అని చెప్తారు. అలా మొదలుపెట్టి ఇప్పటికీ చాలా వరకు బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఇలాగ నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను, సంవత్సరంలో బైబిల్ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అలా బైబిల్ చదవటం వలన ఉపయోగం లేదు. బైబిల్ మనం కొంచెమైనా మనం ఎంతవరకు చదివాము, ఎన్ని అధ్యాయాలు చదివాము, ఎన్ని పుస్తకాలు ముగించేసాము అనేది కాదు, కానీ వరుస క్రమంగా మనం ఆలోచిస్తూ గ్రహింపుతో దానిని మనం చదవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రథం మీద వెళ్తున్న నపుంసకుని దగ్గరకు ఫిలిప్ గారు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఈరోజు మనం క్రైస్తవ్యంలోనే కొందరు ఒక బోధన చేస్తే మరికొందరు ఆ బోధ మీద కౌంటర్ బోధలు చేస్తున్నారు. అంటే నువ్వు చేసేది తప్పు, అది కాదు, నువ్వు ఇది అని చెప్పేసి ఒకళ్ళు ఒక బోధ చేస్తే దాన్ని ఇంకొకళ్ళు దాన్ని సవరించటమో సరిచేయటమో లాగా చేస్తూ మన యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆ వీడియోస్ పెడుతున్నారు. అంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అంటే గ్రహించలేకపోవటం. అంటే గ్రహింపుతో మనం చదవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నకి అవతల ఉన్న వ్యక్తి
చెప్పిన సమాధానం ఏమిటి అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. కాబట్టి మనం గ్రహింపుతో చదవాలి. ఒకవేళ మనం గ్రహించలేకపోతే అది దానికి సంబంధించిన కామెంటరీస్ ఉంటాయి. బైబిల్ పండితులు రాసే కామెంటరీస్ కానీ, బుక్స్ కానీ, లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల ద్వారా కానీ ఆ విషయాన్ని క్లారిఫై చేసుకొని, స్పష్టపరచుకొని ముందుకెళ్ళాలి. మామూలుగా ఒక న్యూస్ పేపర్ చదివినట్లు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ చదవటం వేరు. చాలా మంది అలాగనే చదువుతూ ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి బహుశా ఇక్కడున్న వ్యక్తి అంటే ఈ నపుంసకుని మనం చూసినప్పుడు అతడు ఎన్నిసార్లు చదువుంటాడో మరి మనకు తెలియదు. బహుశా ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా బహుశా చదివి ఉండొచ్చు. కానీ అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను అన్నాడు. అంటే తాను చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోయాడు. పాత నిబంధన లేఖనాలను యూదులు అనేక సార్లు చదివారు, కానీ లేఖన పురుషుడైన అంటే లేఖనంలో ఉన్న ప్రవచనంలో ఏదైతే ఉందో ఆ ప్రవచనంలో ఉన్న వ్యక్తి వారి కన్నుల ఎదుట ఉన్నప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు ఆయనే మెస్సియా అని యూదులు. కాబట్టి వాళ్ళు కూడా చదివారు, కానీ వాళ్ళు గ్రహింపు కాలేదు. వాళ్ళకి గ్రహింపు అయితే యేసుక్రీస్తును వారు గుర్తుపట్టేవాళ్ళు. కాబట్టి ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? వాళ్ళు గ్రహించలేదు. కనుక ఈరోజు మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు బైబిల్ చదవటంలో గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. చదవటం ప్రాముఖ్యమైనది కాదు. చదవటం ప్రాముఖ్యమైనదే, గ్రహింపు లేని చదువు అనేది ఉపయోగం లేదు. ఆ బైబిల్ అనేది దేవుని గురించి మనం తెలుసుకునే ఒక అద్భుతమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవటానికి మాత్రమే మనము పరిమితం చేసినట్లయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనాన్ని మనము పొందలేం. కనుక మనము బైబిల్ చదివేటప్పుడు అనుసరించవలసిన విధానం ఏంటంటే, కొంచెం కొంచెంగానే చదవాలి. చదివిన వరకైనా గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ మనం దాన్ని చదవాలి. ఇక రెండో విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, బైబిల్ని ఓ న్యూస్ పేపర్ లాగానో, ఒక నవల లాగానో, ఒక కవిత లాగానో, ఒక హిస్టారికల్ బుక్ లాగా అంటే చరిత్రాత్మకమైన గ్రంథంగానో, లేకపోతే విమర్శనాత్మకంగానో కాదు. కానీ బైబిల్ను చదవటానికి భక్తి భావంతో చదవాలి. రెండోది, భక్తి భావంతో చదవకపోయినా కనీసం నువ్వు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చదువుతున్నప్పుడు ముందుగా రచయితని అడగాలి. అయ్యా, ఇది నీవు రాసిన గ్రంథం కాబట్టి నీవే దాన్ని నాకు బయలుపరచు అని ముందు ఆయన అడగాలి. 66 యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు ఇలా మాట్లాడతాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. కాబట్టి మనము ప్రార్థనాపూర్వకంగా మనం అర్థం కాని విషయాలను సైతం రచయితను అడగాలి. రచయిత ఎవరు? దేవుడే. గ్రంథకర్తను అడగాలి. అయ్యా, నువ్వు రాసింది నాకు అర్థం కావటం లేదు, నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి అని మనము ఎప్పుడైతే రచయితను అడుగుతామో ఆ రచయిత, ఆ గ్రంథకర్త మనకు ఆ విషయాలను గ్రహించటానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు బైబిల్ మీద విమర్శ చేసేవారు చదువుతున్నారు,
కానీ వాళ్ళు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, అంటే తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారంటే వాళ్ళ కోణం వేరు, అంటే వాళ్ళు చదివే కోణం వేరు, అంటే కోణం అంటే ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశముతో దాన్ని చదువుతున్నారు అంటే కేవలము లోపాలు వెతకటానికో, తప్పని నిరూపించటానికో, విమర్శ చేయటానికో మాత్రమే చదువుతున్నారు. ఇక్కడ క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఎందుకు చదువుతారంటే సబ్జెక్ట్లో ప్రవీణత సాధించటానికి. నేను ఈ ఈ సబ్జెక్ట్లో నేను మంచి ప్రావీణ్యత సాధించాలి, నాకు ఈ సబ్జెక్ట్ మీద మంచి ప్రావీణ్యత ఉందని రుజువుపరుచుకోవాలి, లేక బహిరంగపరుచుకోవాలి అనే ఉద్దేశంతో చదువుతారు. ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, మనం సబ్జెక్టు మీద అవగాహనతో కాదు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే భక్తి భావంతో, దేవుని గుర్చిన గ్రహింపుతో మనం చదివినప్పుడు బైబిల్ మనకి అర్థం అవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన పలికిన మాటలు మనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా బైబిల్ని చదవాలి. 13వ వచనంలో కూడా ఇలా ఉంటుంది, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు ఆత్మ కలిగి, ఆ ఆత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనము అవగాహన చేసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, సహాయం కోరి మనము పరిశీలిస్తున్నప్పుడు దేవుడే ఆయా సంగతులను గుర్చిన జ్ఞానాన్ని, గ్రహింపుని మనకు అనుగ్రహిస్తారు. అంతేగాని ఇంకొక ఉద్దేశంతో మనకున్న నాలెడ్జ్తో, ఎడ్యుకేషన్తో, అంటే చదువుతో మనం బైబిల్ని చదివి గ్రహించటం కుదిరే పని కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మూడో విషయం ఏంటంటే ప్రతి వాక్యమును లేక ప్రతి సందర్భమును వాటికి సంబంధించిన మిగిలిన భాగములను కలుపుతూ చదువు. దీనికి సంబంధించి బైబిల్లో ఒక మంచి అద్భుతమైన వచనం ఉంది, చదువుకుందాం. యెషయా గ్రంథంలోనే 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం మనం చదువుకున్నట్లయితే చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు, ఆయనను వారు విననొల్లరైది. కావున వారు మళ్ళీ వెనుకకు మొగ్గి విరగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.
కాబట్టి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రతి వాక్యాన్ని చదవాలి, ప్రతి సందర్భాన్ని చదవాలి, వాటికి సంబంధించిన మిగిలిన భాగాలను మనం వెతుక్కోవాలి, వాటన్నిటిని ఒక చోటకి కూర్చాలి. అలాగే బైబిల్ మనం చదవాలి. అనేక పుస్తకాలలో అంటే ఇతర పుస్తకాలలో ఒక సందర్భానికి లేక ఒక సంగతికి సంబంధించిన సంగతులు ఒకే చోట కూర్చబడి లేక ఒకే చోట ఉంటాయి. కానీ బైబిల్కున్న ఒక గొప్ప అద్భుతమైన వ్యత్యాసం ఏంటంటే మనము ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా సరే మనము 66 పుస్తకాలను చదవాలి. ఏ విషయం కూర్చిన ఆ గ్రహింపు మీకు రావాలన్నా మనము 66 పుస్తకాల మీద పరిపూర్ణమైన గ్రహింపు అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకి నోవాహును గూర్చి లేక ఆదికాండం 19వ అధ్యాయం లోతును గూర్చి మనం 19వ అధ్యాయంలోనే చదివేస్తాం, ఇంకా అక్కడ అయిపోయింది అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధనలో కూడా లోతును గూర్చి రాయబడింది. అంటే లోతును గూర్చిన సంగతులు పరిపూర్ణంగా గ్రహించాలంటే అటు పాత నిబంధన, క్రొత్త నిబంధన. అలాగే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే అటు పాత నిబంధన, క్రొత్త నిబంధన. అంటే మొత్తం పుస్తకాలన్నీ చదివితేనే ప్రతి విషయం మీద మనకు ఒక గ్రహింపు, ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని రాయబడింది. కాబట్టి బైబిల్ మనం చదివి గ్రహించడానికి మనము పరిపూర్ణమైన అవగాహన, అంటే గ్రంథం అంతటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి, గ్రహింపు కలిగి ఉండాలి. అప్పుడే సంపూర్ణమైన సమాచారాన్ని, సంపూర్ణమైన సందేశాన్ని పొంది సంపూర్ణమైన గ్రహింపుని మనం కలిగి ఉండగలం. తర్వాత మనం ఇంకొక అంటే 4వ విషయాన్ని ఆలోచించినట్లయితే సందర్భమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు మనం చదవాలి. అంటే జ్ఞాపకం చేసుకుంటే సందర్భం ఏమిటి? సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడిపోతాం. సందర్భానుసారమైన గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఆ సందర్భం ఏంటి? నేను చెప్పాను, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎవరి కొరకు రాశారు అనేది మనం ఆ ప్రశ్నలు వేసుకుంటూ చదవాలి. మనం అడగాలి ఆ వచనాన్ని, ఆ వచనంలో ఈ వచనాన్ని ఎవరు రాశారు, ఇప్పుడు రాశారు ఈ వచనాన్ని. కాలం చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత ఎందుకు రాశారు అంటే ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో రాశారు, ఏ సందర్భం అది, ఎవరి కోసం రాశారు, ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. కనుక సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సందర్భం కనుక మనం గ్రహించకపోతే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఎంత పెద్ద తప్పు జరిగిపోతుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి వార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి 20వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో మాట్లాడే సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడత్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 24వ అధ్యాయము 2 ప్రధానమైన సంగతులు తెలియజేసింది. అందులో మొదటిది యెరూషలేము నాశనం. యెరూషలేము నాశనం, దేవాలయ నాశనం,
ఇక రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ. కానీ చాలా మంది ఏం చేశారంటే దీని మొత్తాన్ని యేసు ప్రభు యొక్క రాకడకు అన్వయం చేశారు. యేసుక్రీస్తు యొక్క రాకడ ఆ యేసుక్రీస్తు యొక్క రాకడలోనే 24 అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ కూడా జరుగుతాయి. యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడను గురించి ఈ అధ్యాయంలో తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన వచ్చేటప్పుడు మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనాను తీసుకొని పోవటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవట చలికాలం ముందైనను విశ్రాంతి ముందైనను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు నువ్వు కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అని యేసుక్రీస్తు రాకడలో ఏ శరీరి తప్పించుకోలేడు. శరీరులు అందరూ కూడా హింసించబడతారు, మహాశ్రమ కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది బోధించటము, దీని మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే అసలు ఆ సందర్భం ఏమిటి, యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారు ఆ సందర్భాన్ని, యేసుక్రీస్తు వారు ఆ సందర్భం చెప్పటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే సంగతులను గ్రహించకపోతే మనము చాలా పొరపాటు పడతాం. ఎందుకంటే అక్కడ మనకి 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి యెరూషలేము నాశనము, రెండవది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. దీన్ని విభజించాలి, విభజించి మనము చదవాలి. ఒకే అధ్యాయంలో అనేక సంగతులు ఉంటాయి, 2 సంగతులు 3 సంగతులు అంతకంటే ఎక్కువ సంగతులు కూడా మాట్లాడవచ్చు. అలాగే ప్రవచనాలు కూడా ఒకే విషయాన్ని గుర్చిన ప్రవచనం కాకుండా ఇంకా అనేక విషయాలను గుర్చిన ప్రవచనాలు మనకి కనపడుతూ ఉంటాయి. కనుక మనం చదువుతున్న అధ్యాయం అంతా ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతుంది అని మనం దాన్ని గ్రహించకూడదు. సందర్భమును జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం చదవాలి. ఈ 24 అధ్యాయంలో కొన్ని పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి, లేక పాత నిబంధనలో చెప్పబడిన సంగతులు ఉన్నాయి. వాటిని కూడా మనం ధ్యానించినప్పుడు సందర్భం ఏమిటి, యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, ఇవన్నీ మనం ఆలోచించడం ద్వారా మనము ఏం చేయగలం అంటే గ్రహించగలం. కాబట్టి ఈరోజు మనము ఒక 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం కొంచెముగా వరుస క్రమంగా మనసుతో ఆలోచిస్తూ ఆలోచనలతో కూడిన గ్రహింపుతో చదవాలి. 2 ప్రార్థనాపూర్వకమైన హృదయంతో చదవాలి. తర్వాత 3 ప్రతి వాక్యమును ప్రతి సందర్భమును వాటికి సంబంధించిన మిగిలిన భాగాలను కలుపుతూ చదవాలి. తర్వాత చివరిగా సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చదవాలి. అప్పుడు మనం బైబిల్ను చదవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కనుక దయచేసి బైబిల్ను చదవటంలో ఈ జాగ్రత్తలు కలిగి ఈ విధానంలో బైబిల్ను చదువుట ద్వారా మనము ఈ సంగతులు నేర్చుకోగలమని నేను మీకు తెలియజేస్తూ, మరి ఇంకా బైబిల్ను చదువుటకు ఎలాంటి విధానాలను మనం అనుసరించాలో మరి రేపటి దినం కూడా మనం చెప్పుకుందాము. కొన్ని విషయాలు మిగిలిపోయాయి. సమయాభావాన్ని బట్టి నేను ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. వందనాలండి దేవకరణ గారు, చక్కగా చెప్పారు, చక్కగా బోధించారు. శివ గారు వందనాలండి. మీరు ఏదో మాట్లాడతా అని హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి శివ గారు. శివ గారు మాట్లాడండి. మధ్య అది స్పీకర్ దాని మీద ఒకసారి ప్రెస్ చేయండి.
స్పీకర్ మీద ఒకసారి ప్రెస్ చేసి అప్పుడు మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. సరే, బై మిస్టేక్ టచ్ అయ్యి వచ్చింది అనుకుంటా. సరే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. అలాగే ప్రతిరోజు కూడా ఈ విధంగా మనం చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా నేర్చుకుందాము. బైబిల్ ఎలా చదవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది తెలియకుండా మనం బైబిల్ని ఏ విధంగా చదివినా కానీ కొంతవరకు మనకి అర్థమైనట్టే ఉంటది, కానీ వాస్తవానికి అది అర్థం కాదు. కాబట్టి చక్కగా సహోదరుల ద్వారా మనం బైబిల్ ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా కూడా నేర్చుకుని తర్వాత మనం బైబిల్ చదువుతూ ఏమైనా అర్థం కాకపోయినా కానీ మరలా మనం నేర్చుకోవచ్చు. అనేకమైనటువంటి సంగతులు మనం ఈ గ్రూప్ ద్వారా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను సహోదరుల ద్వారా. సార్, మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఈరోజు వచ్చిన వాళ్ళందరి గురించి, రాకపోయిన వాళ్ళ గురించి, అలాగే ఈ గ్రూపులో కొంతమంది ప్రయాసపడి కొంతమందిని జాయిన్ చేపిస్తున్నారు, వారందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే చెల్లి సహోదరి జ్యోతి గురించి ప్రార్థన చేయండి. మొన్న డెలివరీ అయింది. ఓకే, వందనాలండి. చేయండి దేవకర్ణ గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. లేఖనం ఏమి చెప్పుచున్నది అనే గ్రూప్ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపలోనికి నడిపిస్తున్నందుకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మరి ఈ గ్రూపులో ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే పాల్గొని మీ మాటలు వింటున్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి సహోదరి జ్యోతి గారు తండ్రి, మరి డెలివరీ అయి ఉండగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి ఇచ్చిన బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారము వారు సురక్షితంగాను క్షేమముగాను ఉండు భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి సహోదరులు స్వామి గారిని బట్టి మీకు స్తోత్రములు. వారు చక్కగా తమ వంతు పరిచర్యలో పాల్గొంటూ పాటల ద్వారా మరి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అలాగే సహోదరి సంధ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే తండ్రి, మరి సహోదరి జ్యోతి గారిని, అలాగే సహోదరుడు శివ గారిని, అలాగే మరి సహోదరుడు సుధాకర్ను, అలాగే సహోదరి నీతి గారిని, ఇలాగా మా తండ్రి మరి ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియకపోయినప్పటికీ మరి ఈ గ్రూపులో ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క మహాకృపను బట్టి మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మాటలు వినే భాగ్యం అనుగ్రహించండి. మీ కృప చేత దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో వారి అవసరతలు తెచ్చండి. బలహీనతల్లో ఉంటే విడిపించి బలపరచండి తండ్రి. మరి మా అనుదిన జీవితాల్లో మేము ఎదుర్కొనే భౌతికమైన, మానసికమైన, ఆత్మ సంబంధమైన ఒత్తిడుల నుండి విడిపించబడుతూ మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ యోగ్యముగాను మీ చిత్తానుసారముగాను మీ రాజ్యానికి వారసులు అవుటకు కావలసిన అర్హతలతో జీవించే భాగ్యం దయచేసి దీవించి ఆశీర్వదించమని మా తండ్రి. మరి సహోదరులు అప్పారావు గారు తండ్రి, మరి వారు ఆదికాండము వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా వారికి మంచి జ్ఞానం దయచేసి చక్కగా వివరించే సామర్థ్యాన్ని మీరు దయచేయండి. అలాగే ఈ గ్రూప్ అంతటిని క్రియేట్ చేసి నడిపిస్తున్న సహోదరు తండ్రి, మరి రవి గారిని కూడా వారి కుటుంబాన్ని దీవించి ఇలాంటి కార్యక్రమాలు విస్తారంగా చేస్తూ మీ పరిచర్యలో మీరు అనుగ్రహించిన తలాంతును సద్వినియోగపరుచుకునే కృప దయచేయమని, మరలా రేపటి దినం కూడా మేము ఈ పాఠాన్ని నేర్చుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.